హాయ్ అండి. మరొక వంటకంతో మీ ముందుకు వస్తుంది మీ కవిత. మనం చెప్పుకున్న వీడియోలో కొబ్బరి హల్వా అండి. మనం దాని గురించి చెప్పుకోలేదు కదా, మరొక వీడియో చేసుకుందాం అనుకున్నాం. దానికి కావాల్సినవి ప్రిపేర్ చేశానండి. ముందుగా ఒక 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి. కొంచెం వేయించిన బియ్యం తీసుకున్నానండి. నేనే ఇంట్లో బియ్యం వేయించి దాన్ని మిక్సీ పట్టానండి. బెల్లం పౌడర్ తీసుకున్నానండి. దానికి కావాల్సిన కొంచెం యాలకుల పౌడరు, కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టానండి. కొంచెం రుచికి సరిపోను సాల్ట్ తీసుకుంటున్నానండి. వీటినన్నిటిని కలిపేసి మళ్ళీ గ్రైండ్ చేసి మెత్తగా మన దోసల పిండిలాగా చేస్తానండి. నేతిలో జీడిపప్పు, బాదం పప్పు, కొన్ని కొబ్బరి ముక్కలు వేయించానండి. ఒక 50 గ్రాములు నెయ్యి తీసుకున్నానండి. దానిలోనికి ఇది ఇలా వేసేస్తున్నానండి. బాండీలో చూపించిన ఆ పౌడరు అవన్నీ కలిపేసి ఇలాగ గ్రైండ్ చేశానండి. గ్రైండ్ చేసిన దాన్ని ఇలాగ ప్రిపేర్ చేస్తున్నాను నెయ్యి వేసి. చివరిగా అయితే కొబ్బరి హల్వా ఇలాగ రెడీ అయ్యిందండి. ఇవేమో నేతిలో వేయించుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, బాదం పప్పు, ఇదండి తయారు చేసిన స్వీటు. ఇలాగ అయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎంతో కష్టపడితే కానీ ఈ వీడియో మీ ముందుకు వస్తుందండి. ఏదో అలా చేసి టైంపాస్కి అయితే కాదండి. ఇది ఎంతో కష్టపడి ఇవన్నీ ప్రిపేర్ చేసి మీ ముందుకి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాత్రమే మీ ముందు ఒక వీడియో వస్తుందండి. కానీ దీని వెనకాల చాలా కష్టం, చాలా ఉందండి దీని వెనకాల అయితే. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. కొబ్బరి అయితే చాలా మంచిదండి. థైరాయిడ్కి కూడా కొబ్బరి చాలా పనిచేస్తుందండి, బాగా పనిచేస్తుంది. ప్రోటీన్స్, థైరాయిడ్ అనే గ్రంథిని ఈ కొబ్బరిలో ఉన్న ప్రోటీన్స్ దాన్ని అరికడుతుందండి. మరి కొబ్బరి వాడటం చాలా మంచిదండి. మనం డైలీ తిన్నా మన మొహంలో కానీ మన శరీరంలో కానీ ఆ గ్రోత్ అనేది కనిపిస్తుందండి. అంటే ఒక్కసారి 2 సార్లు తినడం వల్ల ఇది అవ్వదండి. డైలీ తింటే దానిలో ఉన్న తేడా మనకి కనిపిస్తుందండి. అంతే అండి.